హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనం గత నెల రోజుల నుంచి చూసుకుంటున్నాం. నెల రోజుల నుంచి హైదరాబాద్లో ఏం నడుస్తుందంటే హైడ్రా నడుస్తుంది. హైడ్రా ఇక్కడ కూలగొట్టిన విధానం చూసుకోవచ్చు. మనం ఒక 2 days నుంచి చూస్తున్నట్లయితే వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక హల్చలైన వీడియో ఏంటంటే గేట్ ముందు ఉండి అన్న బాధపడుతున్న విషయం చూస్తే గుండెలు తరుక్కుపోయే విధంగా బాధ అనిపించింది. ఒకసారి ఏం జరిగింది ఏం కథ ఒకసారి ఇక్కడ బాధితురాలను అడిగి తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం జరిగింది? ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసారండి, పెద్ద బందోబస్తు వచ్చేసారు. మేము మిషనరీస్ తీస్తుండగానే మమ్మల్ని బయటికి లాగేసి గేట్లు క్లోజ్ చేసేసి అంత అరుస్తున్నా, అంత కాళ్ళ మీద పడుతున్నా కొంచెం కూడా కనికరం లేకుండా లేడీస్ పోలీసు నన్ను మా మమ్మీని లాక్కుంటూ బయటికి తీసుకెళ్లారు. జెంట్స్ పోలీస్ ఏమో మా వర్కర్స్ని, మా డాడీని, మా ఫ్రెండ్స్ని, మా చుట్టాలని అందరినీ బయటికి తీసుకెళ్ళి లాగేశారండి. మీకు కొంచెమన్నా టైం ఇవ్వలేదా? ఏం పర్మిషన్ ఇట్లా ఏమి ఇవ్వలేదా? ఏం ఇవ్వలేదండి. మాకు ప్రియర్ నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదండి. సాటర్డే ఆఫ్టర్నూన్ ఎవరో వచ్చారంట, 3 members జస్ట్ వచ్చి ఇది రెంటెడా కాదా ఏంటి అన్నట్టు అడిగారంట. సో మా పేరెంట్స్ ఇది రెంటెడ్ అగ్రిమెంట్ అవన్నీ చూపించారు. అప్పుడైనా చెప్పాలి కదండి, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఇక్కడ కొలాప్స్ చేస్తారు, డెమాలిష్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడైనా చెప్పాలి కదండి మా అమ్మకు. అదే మనకు ఒక 10 రోజులు టైం అట్లా ఇవ్వండి, ఇస్తే ఆ లోపల మేము అన్న చదువుకుంటామని కూడా ఏం చెప్పినా కూడా ఏం లేదా? 10 రోజులు కాదండి, మేము 1 గంట అడిగామండి. 1 గంట కూడా ఇవ్వలేదు మాకు. మా మిషన్ లోపలే ఉండిపోయింది అక్కడ. పెద్ద మిషన్, మనిషి తీసే మిషన్ కాదు అది, ఓన్లీ క్రేన్ మాత్రమే బయటికి తీయగలదు. అలాంటి మిషన్ లోపల ఉండగానే మమ్మల్ని బయటికి లాగేసి కొంచెం కూడా పర్మిషన్ లేకుండా అంతమంది బందోబస్తు ఏమన్నా అంటే కొట్టడానికి వస్తున్నారు. పక్కా ప్లాన్ వైజ్గా వచ్చారండి. కొంచెం అసలు వాళ్ళు మనుషులు అనుకున్నారో, మనుషులు ఏదో కష్టపడి స్థాపించిన ఒక బిజినెస్ని లాస్ చేసేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ భూమి ఉన్నవాడికి ఏది నష్టం జరగలేదు. ద పీపుల్ ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళకి మాత్రమే నష్టం జరిగిందండి. ఇంత బాధాకరమైన సిచ్యువేషన్ వస్తుందని వి నెవర్ ఇమాజిన్డ్. మొత్తం గవర్నమెంటే అండి, గవర్నమెంట్. మేబీ that Ranganath and this Revanth Reddy may have some visions, ఏదైనా ప్లాన్ వాళ్ళకు ఉంది. హైడ్రా ద్వారా కబ్జా అయిన ప్లేస్ని, లేక్ని కాపాడాలి అని చెప్పేసి ఒక విజన్ ఉంది, ప్లాన్ ఉంది. సో వాళ్ళు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి, బాబు మీకు ఇగో 10 days ఇస్తున్నాము, ఈ 10 daysలో నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేసేయి, లేకపోతే నేను కూల్ చేస్తాను, నువ్వు ఉంచినా లేకున్నా నేను కూల్ చేస్తాను అని వాడు పగడ్బందీగా ఇక్కడ మాకు నోటీస్ ఇచ్చేసి, లేకపోతే మేము లేకపోతే ఇక్కడ ఒక సీల్ వేసేసి, రెడ్ స్టాంప్ వేసేసి, రెడ్ సీల్ వేసేసి వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు మేము తీయకపోతే అప్పుడు మా తప్పు. అప్పుడు నువ్వు ఎంత నష్టం చేసినా మేము భరిస్తాం, అది మా తప్పు. కాబట్టి ఇప్పుడు ఏ నోటీస్ లేకుండా, ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చి వెళ్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా లాస్కి ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏమన్నా అంటుంటే గవర్నమెంట్ నచ్చినట్టు చేస్తుంది అంటున్నారు. నష్టపోయింది మేము కదా. మీరు స్థానికంగా ఎవరైనా కలవడం జరిగిందా? కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కలవడం జరిగిందా? మేము నిన్న ఈటెల రాజేందర్ వచ్చారు, మొత్తం చూశారు. ఆయన రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్కి, మీరు ఇది చేసింది తప్పు అన్నట్టు బాగానే ఖండించారు. చాలా తప్పు అన్నట్టు ఖండించారు. వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు పొలిటీషియన్స్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చారు. అంటే ఇక్కడి వరకు రాలేదు, అటు సైడ్ వెళ్ళారు, బట్ ఇక్కడి వరకు రాలేదు. వాళ్ళు వచ్చారు. ఇంతమంది తప్పు అని చెప్తున్నప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అని ఎలా అవుతుందండి? ఏమన్నా హామీ ఇవ్వడం జరిగిందా? ఈటలందరూ కానీ ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఏమన్నా హామీ ఇవ్వడం జరిగిందా? ఏమి ఇచ్చారండి? మేము మీకోసం పోరాడతాము అని చెప్పేసి అన్నారు. సో
ఇది అంతా ఎందుకు ఇదంతా ఎందుకు ఏం సాధించారు? ఇప్పుడు 2 days అయింది, ఏమన్నా అయ్యిందా? ఇక్కడ ఏదైనా రోడ్ వేసేసారా నైట్కి నైట్? లేకపోతే ఏదైనా కట్టేసారా నైట్కి నైట్? ఏం చేశారు? అదే కదా, ఇంత త్వరగా కూర్చోడానికి ఒక టైం అంటూ ఇవ్వాలి. 10 రోజులు టైం ఇస్తే దాన్ని మనం చేయొచ్చు. దానికి ఏం లేకుండా ఎందుకు ఇంత తొందర? ఎందుకు ఇది ఇప్పుడు ఏం సాధించారు? మీరే చూస్తున్నారు కదండి, ఏం సాధించేశారు? మాకు వాళ్ళకి ఇక్కడ ఏమైనా కట్టేశారా? ఇక్కడ నుంచి అక్కడికి ఏమైనా కట్టేశారా? మామూలుగా ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఈ జస్ట్ 2 years అయిందండి. మొత్తం కొత్త అన్ని స్ట్రక్చర్ మొత్తం కొత్తదే అండి. రేకులతో సహా, ఎంఎస్ పైపులు, ఆ పైపులతో సహా రేకులు, ఎవ్రీథింగ్ పార్టీషన్ చేయించుకున్నామండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు పార్టీషన్ చేయించుకున్నాం మేము. వాటి లాస్, అక్కడి నుంచి అక్కడికి పార్టీషన్, అన్ని రూమ్లు, అన్ని పార్టీషన్కి ఎంత ఖర్చు అయి ఉంటుందండి. దాన్ని కూడా మాకు దీనికి పర్మిషన్ ఇవ్వలేదు, రేకులకి. ఇదంతా ఎందుకు నష్టం చేసి ఇప్పుడు ఏం సాధించారు? మేమేమైనా కబ్జా చేసుకున్నామా? లేకపోతే దొంగతనం చేసామా? లేకపోతే దోపిడీ చేసామా? ఏం చేసాం? మేము కూడా కష్టపడుతూ 10 మందికి జాబ్ ఇస్తూ, వాళ్ళకి శాలరీస్ ఇస్తూ, వాళ్ళ ఫ్యామిలీస్ని పోషిస్తూ వాళ్ళని ఈ రూమ్లో ఉంచామండి. కనీసం ఈ రూమ్ కూడా ఉంచకుండా చేసేస్తే వాళ్ళు ఇక్కడ పడుకుంటున్నారు. పరిస్థితి ఏంటి? ఇంత దారుణమా? ఏం సాధించేశారు ఇప్పుడు? చెప్పండి. ఫైనల్గా గవర్నమెంట్కు ఏమని చెప్పారు? ఏమైనా నష్టపరిహారం కట్టివ్వండి, మాకు ఇంత నష్టం జరిగింది కాబట్టి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. చెప్తున్నామండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్. నేను నిన్నటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను. 1, మాకు జస్టిస్ కావాలి. 2, జస్టిఫికేషన్ కావాలి. మాకు జస్టిఫికేషన్ కావాలి. బికాస్ న్యాయం జరగాలి మాకు ఇక్కడ. ఎందుకు ఇంత నష్టం జరిగిందో, నువ్వు ఎందుకు చేసావో కూడా నాకు కావాలి. 2 కావాలి. నాకు నష్టం జరిగినందుకు నాకు పరిహారం నాకు కావాలి. ఎంత నష్టపోయాను మేము? 50 lakhs ఇప్పుడు దీంట్లోనే పెట్టేశాము. 50 lakhs మాకు కావాలి. ఆ రంగనాథ్ ఏం చేస్తాడో నాకు తెలియదు, ఆ రేవంత్ ఏం చేస్తాడో నాకు తెలియదు. మాకు 50 lakhs మాకు ఇచ్చేయండి. మీరు ఎటైనా చావండి, మీరు ఏ కబ్జాలైనా చేసుకోండి, ఎంత ఇల్లీగల్ పనులైనా చేసుకోండి, ఎన్ని లంచాలంటే అన్ని లంచాలు తీసుకోండి, ఏమన్నా చేసుకోండి. మాకు అవసరం లేదండి. మాకు న్యాయం జరగాలి, జస్టిఫికేషన్ ఇవ్వాలి. అనవసరంగా 12 hours కూల్చేసేంత ఎవడిచ్చారండి? ఒక గవర్నమెంట్ అంటే దే షుడ్ లుక్ ఆఫ్టర్ అస్. మన కోసం వాళ్ళు ఉండాలి. మన కోసం వాళ్ళని ఎన్నుకున్నాము. సో మన కోసం పని చేయాలి వాళ్ళు. మన ఏంటి స్లేవ్స్ వాళ్ళు. ఏమంటారు స్లేవ్స్ని? మన కోసం పని చేసేవాళ్ళు. మనం పనికి పెట్టుకున్నాం వాళ్ళని కదా. మనం పనికి పెట్టుకున్నప్పుడు వాళ్ళు పని చేసే వాళ్ళకని ఒక పని మనిషిలాగా చేయాలి, ఒక పని మనిషిలా చేయాలి. అలా కదా చేయాలి. వాడు ఓనర్లకి ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? వాడిని మనం కదా బిచ్చం వేసి ఓట్లు వేసి వాడిని గెలిపించింది ఎందుకు? నేను వేయలేదండి వాడికి. నేను అసలు వేయలేదు. వాడికి నాకు కంపారిజన్ ఏంటంటే, ఆంధ్రలో ఉన్న, ఇప్పుడు చెప్పలు తెలియదు కానీ నాకు ఆంధ్రలో ఉన్న జగన్కి వీడికి డిఫరెన్సే లేదండి. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆంధ్ర, ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళు ఎంత నష్టపోయారో నాకు తెలుసు. మోర్ దెన్ వాళ్ళకంటే దారుణంగా ఇక్కడ చేస్తున్నాడండి. విత్-ఇన్ 9 months ఏ ప్రభుత్వం అయినా ఇంత దారుణమైన చేసిందా? ప్రభుత్వం దేనికోసం చూస్తుంది? ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలి, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అంత ఉండాలి అని చెప్పేసి కదా చూస్తుంది. మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా. మమ్మల్ని మా పుట్ట మీదనే కొడితే ఎంప్లాయీస్ ఏమైపోతారు? అందరూ మా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఏమైపోతారు? ఎక్కడ ఆర్డర్స్ అక్కడే ఆగిపోయినాయండి. కాల్ చేస్తున్నారు. మాకు వాళ్ళకి మా డాడీ అండి. మా డాడీ ఆయన హీ గాట్ ఇంటూ డిప్రెస్ అండి. అసలు ఇప్పుడు ఏం చేయలేక ఉన్నారు. ఎవరికైనా అంత బాధ ఉంటుంది ఖచ్చితంగా. ఒక 50 లక్షల ప్రాపర్టీ పోయినప్పుడు ఎంత కష్టపడి 10 years 15 years అండి. 15 yearsది కష్టం 15 నిమిషాల్లో పోయిందండి మాకు. ఎవరైనా 15 years 15 సంవత్సరాల కష్టం 15 నిమిషాల్లో పోతే ఎంత గుండె పగిలి ఉంటుంది. నా తండ్రి, మా మమ్మీ, మా చెల్లెలు, వాళ్ళ గుండె ఎంత తడుక్కుపోయి ఉంటుందండి. స్పృహ కోల్పోయానండి నేను ఆ దారుణం చూడలేక.
ఎవరికైనా అంత బాధ ఖచ్చితంగా. ఇప్పుడు మీరే కదా అన్న, మీకు అమ్మ నాన్నలు ఉన్నారు, అందరికీ వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మా రోడ్డు మీద పడ్డామన్నా మేము. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే చేతిలో చిల్లి గవ్వలేదు మాకు. ఇప్పుడు ఎవ్వరు ఇలా సహాయం చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేస్తామన్నా, ఏదో కొంచెం కొంచెం ఆర్డర్స్ వస్తున్నాయి, పైసలు వస్తాయి అనుకునే టైంలో ఇదంతా జరిగిపోతే ఎవరేం చేస్తారన్నా చెప్పండి మీరే. కొంచెం ఆ రేవంత్ లేకపోతే ఆ రంగనాథ్ నాకు రెండు కావాలి అని చెప్తున్నాను కదా. జస్టిస్, జస్టిఫికేషన్ అండి. మీరు కలవడానికి ట్రై చేస్తారా రేవంత్ రెడ్డి కానీ రంగనాథ్ కానీ? ఎలా అండి, ఇంత ట్రై చేసినా ఎవరిని ఏది కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం మేము. ఎక్కడి దాకానే వెళ్తామండి. కామన్ పీపుల్ అండి మేము, మిడిల్ క్లాస్ పీపుల్. మాకు ఎలాంటి లీడర్స్ తోటి సంబంధం లేదు, ఏ కాంట్రాక్టర్ తోటి సంబంధం లేదు, ఏం లేదండి. ఒక సాధారణ మధ్య తరగతి మనుషులమండి. లోన్లు అప్పులు చేసి ఏదో బతకాలి, మా ఆశల్ని మేము నెరవేర్చుకోవాలి అని కష్టపడే నార్మల్ పీపుల్ మేము. అలాంటి మమ్మల్ని మా మీద కొడితే వాళ్ళు ఏం సాధించారండి చెప్పండి. ఇంత దారుణానికి ఒడగొట్టి ఏం సాధించారు? నిన్న నార్మల్గా న్యూస్ చూస్తున్నాను అండ్ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నాను, కమెంట్స్ చూస్తున్నానండి. మేమంట లక్షలాధికారులమంట, న్యూస్ సరిగ్గా చూడరండి. మేము జస్ట్ అప్పులు చేసి ఊర్లో ఉన్న మా ల్యాండ్ని అమ్మేసి అప్పు చేసి ఈఎంఐలు కడుతూ లోన్స్ తీసుకుంటూ ఇవన్నీ చేసి అంత దారుణంగా లాస్ అయితే మమ్మల్ని ఎలా అంటున్నారంటే మీరు అలాంటి ప్లేస్లో ఎందుకున్నారు అని. మేమేమన్నా ఇదంతా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తామా అండి? రెంటే కదా మేము ఉండేది. ఏదైనా మా సొంత భూమి అయితే అరే ఏముంది, డాక్యుమెంట్ ఎలా ఉంది, ఎక్కడుంది, వెరిఫికేషన్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చెక్ చేస్తాము. ఇట్ ఈస్ జస్ట్ రెంటెడ్ హోమ్. స్పందించిందా? ఏది లేదండి ఇప్పటి వరకు. మాకు అసలు అతని మొహం ఎలా ఉందో కూడా తెలియదు నాకు. ఆ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి ఇక్కడి వరకు స్పాట్కే రాలేదండి. ఇంత ఆ ఓనర్ అందరూ హ్యాపీగానే ఉన్నారండి. ద పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరు రెంటర్సే, అందరు 50,000 కట్టేటోళ్ళే నెలకి. 50,000 అండి నెలకి 50,000 రెంట్ కడుతున్నారు. అగ్రిమెంట్ అన్ని ఉన్నాయి. ఏం టైం చెప్పకుండా కూలగొట్టేసారు. ఏమంటున్నారు హైదరాబాద్లో, నోటీస్ ఇచ్చాము మీ ఓనర్స్కి అంటున్నారు. ఓనర్స్కి నోటీస్ ఇచ్చుంటే మాకు చెప్పాలి కదండి. ఓనర్ అయినా మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. అదేం లేదు. ఓనర్కి నిజంగానే ఇచ్చానట్నా, నోటీస్ ఇచ్చారట్నా? మేము అడిగితే ఇవ్వలేదంటున్నారు. అక్కడ ఓనర్ని అడిగితే వాళ్ళకి ఏ నోటీస్ రాలేదంట, అక్కడ ఓనర్ని అడిగితే అక్కడ నోటీస్ రాలేదంట, అక్కడ నోటీస్ రాలేదంట, ఇక్కడ నోటీస్ రాలేదంట. అందరు ఓనర్స్ ఒకటే మాట చెప్తున్నారు, మాకు ఏ నోటీస్ రాలేదు అని. ఇప్పుడు ఇట్లా చేసినందుకు మళ్ళీ మీరు రివర్స్ కేసు ఏమైనా పెట్టడం జరిగిందా? ఏమంటున్నారు, కేసు పెడతామంటే ఇది మీరు కబ్జా చేసిన ప్లేస్లో ఉన్నారు, మీరు ఏం చేసినా ఏది చల్లదు అని మమ్మల్ని ఇంకా ఇచ్చేసేస్తున్నారు, సప్రెస్ చేస్తున్నారు మమ్మల్ని. అదే మాకు నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టారు కదా, మా ఫర్నిచర్ ధ్వంసం అయింది, మాకు ఒక 50 లక్షల నష్టం వచ్చింది, మాకు ఏదైనా హెల్ప్ చేయండి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి అని మా ఆలోచన ఉందండి. మాకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇంత నష్టాన్ని భరించడము మాతో కాదు కదండి. కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అండి మేము కష్టపడుతూ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మేము చేసిన దానికి ఏ వాల్యూ లేకుండా పోయిందండి. అందరి మధ్యలో నవ్వుల పాలయ్యాము. ఇంత దారుణం అయిపోయిందండి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది? మేము 10 years కేసీఆర్ పాలన ఉన్నాము. మేబీ కొంచెం చేశాడు, కొంచెం చేయలేదు, ఏదో చేశాడు. ఇలా మాత్రం ఇంత దారుణం మాత్రం చేయలేదండి. ఇంత దారుణంగా ప్రజల్ని ఎక్కడ ఆ 10 yearsలో ఎక్కడ బాధ పెట్టిన న్యూస్ నేను వినలేదండి 10 yearsలో. బట్ ఈయన వచ్చి 9 months కూడా కాలేదు, ఇంత దారుణం చేశాడండి. మేబీ ఈయన మంచి ప్లాన్ తోటే ఉన్నాడు అని అనుకునే లోపే ఇంత జరిపేశాడు. ప్లాన్ ఉందండి, ప్లాన్ ఉంటే ఎవరికి కావాలండి, ఏం కావాలి? పేరెంట్స్ ఎక్కన్నారు, బ్రదర్స్ పేరెంట్స్ ఇక్కడున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారండి, వర్క్ చేస్తున్నారు అటు సైడ్. ఫాదర్ అని చెప్పారు కదా వాళ్ళు, ఆయననా ఇప్పుడే ఇంటి దగ్గరే ఉన్నారండి. అది కూడా రెంటెడ్ హౌసే మాకు. ఇక్కడ ఉండడానికి హౌస్ లేదు, ఏం లేదు, అన్ని రెంటెడే మాకు. ప్రాపర్ ఇక్కడేనా, లోకలేనా? లేదు, మాది సూర్యాపేటలో రావులపల్లి అని గ్రామం.
తుంగతుర్తి మండల్ కిందికి వస్తుంది, అక్కడ మాది. అక్కడ అంతా కొంచెం ల్యాండ్ ఉండే అదంతా అమ్మేసి అప్పు చేసి ఇక్కడే పెట్టేశామండి. సో ఇది కూడా అప్పు చేసి పెట్టారు, మళ్ళీ అప్పు చేసే పెట్టామండి. ఏది సొంతమని లేదు మా దగ్గర. మిడిల్ కామన్ పీపుల్ అండి మేము. మా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? మేము ఏమైనా దొంగతనము లంచ్ ఇవన్నీ తీసుకునే వాళ్ళం కాదు కదా. మై డాడ్ వాజ్ జస్ట్ 7th స్టాండర్డ్. చదువుకోవడం కూడా చదువుకోలేదు. మా మమ్మీ అన్ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు 7th స్టాండర్డ్ చదివి ఇంత ఘనం చేశాడు. ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ హిమ్ అండి కదా. అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పుడు అరే వీడు ఇంత సపోర్ట్ చేయాలి, ఎంత ముందుకి రావాలి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదండి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళనే కూల్ చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది? వాడు ఎట్లా చేస్తాడు? ఏం చేస్తాడు? ఎలా వస్తుంది చెప్పండి మీరే. అదే మీరు ఖచ్చితంగా డెఫినెట్గా గట్టిగా ఖచ్చితంగా పోరాడండి దీన్ని. ఎందుకంటే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాడండి. దీనికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ అండి.